Hey guys, welcome back to my channel. Hope you guys are doing great. Welcome back to another vlog. Ee roju Jurala project dam దగ్గరికి వెళ్తున్నాము, which is around 70 kilometers from Kurnool. ఇది చాలా డేస్ నుంచి ప్లాన్ చేసాము, బట్ ఈ రోజు వర్కౌట్ అయ్యింది వెళ్ళడానికి. I'm going with my two cousins and one of my friends brother, and కార్లో వెళ్తున్నాము. కరెక్ట్ 9కి స్టార్ట్ అవుదామన్నారు. నేను ఇందాక లేసా, టైం వచ్చేసి ఇప్పుడే 8 అయింది. సో ఫాస్ట్గా రెడీ అయ్యి విల్ క్యాచ్ యు దేర్. బై. ఓకే గైస్, ఆల్మోస్ట్ ఒక 20 minutes అయింది స్టార్ట్ అయ్యి. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర స్టాప్ అయినాము పెట్రోల్ కొట్టిద్దామని. ఇంకొక 1.5 hours అట్లా పడవచ్చు వెళ్ళడానికి. అండ్ అక్కడ మా మామ ఉన్నాడు, అక్కడ నుంచి జురాలాకి ఒక 10 kilometers ఉంటుంది. అవన్నీ సపరేట్లే. ఫైనలీ ఇక్కడ గద్వాలకు వచ్చేసాము. మా మామ వస్తా అన్నాడు. ఇక్కడ నుంచి ఇంకొక 10 kilometers జురాలా ప్రాజెక్ట్కి. మేబీ ఇంకొక 15 minutesలో వెళ్ళిపోవచ్చు, కార్లోనే కాబట్టి దగ్గరనే. అండ్ డైరెక్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను, చూపిస్తాను మొత్తం. ఓకే గైస్, చేంజ్ ఇన్ ద ప్లాన్. ఫస్ట్ డ్యామ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, బట్ మా కజిన్ ఉండి ఫస్ట్ ఫుడ్ ఆర్డర్ ఇద్దామన్నాడు. లేట్ అవుతుందంట అక్కడ ఆర్డర్ ఇచ్చే లోపల. ఫిషెస్ ఇక్కడ బాగుంటాయి అన్నారు. ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేదో డ్యామ్ దాటిన తర్వాత ఒక విలేజ్ ఉంటుందంట, అక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి బ్యాగ్ వద్దాం. బ్యాగ్ వచ్చి అది మనం ఇక్కడ డ్యామ్ ఎక్స్ప్లోర్ చేసే లోపల అది ఫుడ్ రెడీ అయిపోతుంది అంత లోపల. సో ఫస్ట్ విలేజ్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చేద్దాం. ఇక్కడనే ఉంటుందా? ఇంకా లోపలికా? ఆయన కిడ్నాప్ చేస్తున్నట్టు అన్నా వద్దన్నా. అట్లనే ఉంది అన్న, ఇది రూట్ చూడాలి అసలు ఎట్లా ఉంది మొత్తం. ఈ రూట్లో ఇట్లాంటి చోట్లకు తొలగొచ్చి కిడ్నాప్ చేయనీక మమ్మల్ని. ఏంటన్నా కిడ్నాప్ చేస్తున్నావా మమ్మల్ని? లేదన్నా. వాళ్ళ ఎక్కడ దానికి వచ్చినావు? ఇక్కడనే 9కి దారి గుర్తుందా లేదా? మరి బ్రిడ్జ్ దాటి ఇంకొక 1 kilometer 1.5 kilometer లోపలికి వచ్చాము. ఇంకేం కనపడట్లేదు. ఏమైనా ఫిషెస్ ఇక్కడ చాలా ఫేమస్ అంట, అందుకోసమే చూస్తున్నాం. కానీ ఇక్కడ అంతా ఇలా ఉంది, అంతా ఓల్డ్ హౌసెస్, హాంటెడ్ హౌసెస్. భయా ఏంటి భయా ప్లేస్ ఇట్లా ఉంది అసలు చూడనీకే. హాంటెడ్ ప్లేస్కి వచ్చినాం. ఇక్కడ చూస్తే ఈయన ఫుడ్ చేస్తాడు, కూర్చోడానికి ప్లేస్ ఇస్తారు అని ఏదేదో చెప్తున్నాడు. వీడు ఎందుకండి లైవ్ ఫిష్ ఉంటుందా అక్కడ? డిస్ప్లేస్ చేపలు పడదాం పోయి. ఆ వ్యాన్ దగ్గర లైవ్ ఫిషెస్ ఉంటాయంట. ఫస్ట్ అక్కడికి వెళ్ళి చూద్దాం. మనమే సెలెక్ట్ చేసుకోవచ్చు అంట ఫిషెస్ ఆర్ ఇంకా ఏమన్నా. ఏదంటే ఈ హౌసెస్లో, ఇక్కడ ముందర ఉండే హౌసెస్లో కొంతమంది ఉంటారంట, లైక్ కుక్ చేసేవాళ్ళు. వాళ్ళకి తెచ్చిస్తే వాళ్ళు మనకి చేసి ఫుడ్ రెడీ చేసి పెట్టేస్తారు. అండ్ ఇటు సైడ్ ఎక్కడో సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేస్తారంట తినడానికి. ఇలాంటి ప్లేస్లో కొద్దిగా భయం అవుతుంది కదా ఎక్కడైనా బయటికి వస్తే. వీళ్ళు ఆల్రెడీ ఫస్ట్ వచ్చేసారంట ఇక్కడికి, మా కజిన్స్ వాళ్ళు. లాస్ట్ టైం వచ్చి ఇక్కడనే అంతా ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చారంట. సో అందుకే తొలుకొని వచ్చారు. ఇక్కడ వీడు ఏం చేస్తున్నాడు పైన? కిందికి దిగురా, ముందే హాంటెడ్ ప్లేస్ ఉంటే మళ్ళీ మీ ఇంటికి వస్తాయి చూడు దయ్యాలు. చూడు రివాల్ కృష్ణ ఇంత పెద్దగా చూడు అసలు. అది
చూడనీకైతే నార్మలే ఉందబ్బా, ఏమంటారు కంపేర్డ్ టు సుంకేస్లో సేమ్ ఉంది అనిపిస్తుంది. ఏమంటారు నాకు, మీరేమంటారు గైస్? సేమ్ ఉంది కదా. రివర్ కృష్ణ ఇదంతా. చూడనీకైతే ఐ మీన్ ఎక్కువ వాటర్ బాడీ ఉంది. సుంకేస్లో దగ్గర అయితే ఎక్కువ వాటర్ బాడీ అయితే ఏముండదు, కానీ నార్మలే అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏమేం చేసినారు మీరు? వచ్చి ఇక్కడ డ్యామ్ చూసి అంతేనా? ఏం యాక్టివిటీస్ ఏమి ఉండవు ఇక్కడ? అప్పుడు ఇంకా గేట్లు ఓపెన్ చేసింది, వాటర్ చూసినాము. అవునా? వాటర్ లేదు, ఎంటీ ఉంది మొత్తం అయితే ప్రజెంట్. ఫస్ట్ నేను చూసినప్పుడు సేమ్ సుంకేస్లోనే ఉంది, అంటే వాటర్ బాడీ ఎక్కువ ఉంది కానీ, బట్ ఏమంటారు ఇటు సైడ్ వాటర్ బాడీ ఎక్కువ ఉంది కానీ లెంత్ అయితే సేమ్ సుంకేస్లో దానిలాగానే ఉంది. చాలా పెద్దది, అంతేం లేదు కానీ సుంకేస్లో కూడా చూడడానికి ఇట్లానే ఉంటుంది. లాస్ట్ గేట్ నెంబర్ తెలిస్తే ఎస్ మొత్తం రివర్ కృష్ణ. ఇంత కింది కొంచెం ప్రియదర్శిని జురాల ప్రాజెక్ట్ అంట ఇది నార్మల్గా, కానీ ఎక్కువ కృష్ణని మరి ఎక్కువ పిలిచేది అయితే ప్రియదర్శిని అదేం పిలిచారు. నార్మల్గా ఒక జురాల ప్రాజెక్ట్ డ్యామ్ అంటారు అంతే. ఫ్రంట్ నేమ్ చూపిద్దామంటే మొత్తం నేమ్ బోర్డు మొత్తం ఇట్లా కట్ ఆఫ్ అయిపోయింది. ఇది మొత్తం కలిపి 12 TMC అంట, చాలా పెద్దది. సుంకేస్ల కంటే చాలా పెద్దది. అండ్ ఇది గేట్ నెంబర్ ఎంత? ఇది 6 కదా. గేట్ నెంబర్ 1 ఇదేనా? ఇక్కడ నుంచి గేట్ నెంబర్ 1 అంట. కింద చూద్దాం ఎలా ఉంటుందో. గేట్స్ ఇటు సైడ్ ఉంటాయి, అటు సైడ్ పోతున్నాను నేను తెలంగాణ. డ్యామ్ నుంచి ఇక్కడికి వచ్చాం తినడానికి. అంతా ఫుడ్ రెడీ అయిందంట. కాల్ చేసినారు, ఒక ఆంటీ ఉంది ఇక్కడ, కాల్ చేశారు. తినడానికి వచ్చాము. ఇక్కడ బ్యాక్ సైడ్ ఒక చిన్న స్మాల్ హౌస్ లా ఉంటుంది, వాళ్ళే అరేంజ్ చేస్తారు తినడానికి. సో తినేసి ఇంకా మళ్ళీ రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాం.